అందరికీ నమస్కారం. ఈ వీడియో మహాశివరాత్రి నెక్స్ట్ డే షూట్ చేసిన వీడియో. ఇప్పటికీ పెట్టడం కుదురుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఇది నాకు ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి. ఎందుకనేది ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మేము గాజువాక నుంచి ఎన్ఏడి అండ్ సింహాచలం మీదుగా ప్రయాణం చేస్తున్నాం. ఇది సింహాచలం కొండ, చాలా బాగుంటుంది. మీకు ఇంకో వీడియోలో సింహాచలం దేవస్థానం గురించి, ఆ దేవస్థానం యొక్క ప్రత్యేకతల గురించి తప్పకుండా ఒక లాంగ్ వీడియో చేసి పెడతానండి. చాలా బాగుంటుంది సింహాచలం. బ్యూటిఫుల్ వ్యూస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా షూట్ చేసి పెడతాను. మేము చాలా ఎర్లీగా బయలుదేరామండి. ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, చాలా బాగుంటుంది జర్నీ. కొన్ని లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ జర్నీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. వింటర్ అండ్ రైనీ సీజన్లో కూడా బాగుంటుంది, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మేము మహాశివరాత్రి నెక్స్ట్ డే వెళ్తున్నాం కదా. గాజువాకలో అయితే పెద్దగా చలి లేదండి, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అలా అనుకుని స్వెటర్స్ పట్టుకెళ్ళలేదు, విపరీతమైన చలి పెడుతుంది. ఇలా ఉంది లొకేషన్ అయితే. ఎర్లీ మార్నింగ్ చలి, ఎండ, ఈ రెండింటి మధ్యన కొంచెం బ్యూటిఫుల్గానే అనిపిస్తున్న. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. సమ్మర్లో అయితే కనుక ఈ జర్నీ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ చల్లగా, వెదర్ బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, చాలా బాగుంటుందండి. గాజువాక నుంచి విజయనగరం వరకు రోడ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. హైవే అయితే ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, కానీ మేము హైవే మీద రాలేదండి, సింహాచలం మీదుగా వచ్చాం. ఎందుకంటే విలేజెస్ చూస్తూ వెళ్ళొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది విలేజెస్ని చూస్తూ వెళ్తే. హైవే మీద అంత చూడటానికి ఏమీ ఉండదని నాకు అనిపిస్తుంది. మా చిన్నోడు చూడండి ఎలా వణుకుతున్నాడో పాపం. అందుకే కాసేపు విజయనగరం దగ్గరలో ఆపేసి కాస్త చలి తగ్గాక మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. కాస్త ఎండ అనేది వస్తుంది ఇప్పుడు, కొంచెం బాగుంది జర్నీ. విజయనగరం అయితే వచ్చేసాం. విజయనగరం నుంచి బొబ్బిలి రూట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. యాక్చువల్గా బొబ్బిలి వెళ్ళాక చాలా ప్లాన్ చేశానండి. బొబ్బిలిలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి, 200 ఏళ్ళ నాటి చరిత్ర గల దేవాలయం అన్నమాట. అది షూట్ చేసి పెడదాం, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అలానే నేను చదువుకునేది కూడా ఇంటర్ అక్కడే అండి, మా కాలేజ్ చూపిద్దామని అనుకున్నాను. ఇంకా అక్కడ మేము ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. ఆ టెంపుల్ పక్కనే కోనీరు ఉంటుంది అనమాట. కోనీరు అంటే చెరువులా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది, అది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏది వీడియోలో చూపించడం కుదరలేదండి. కానీ ఈ వీడియో మాత్రం చాలా మెమరబుల్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసాం. మేము ఎర్లీగా వచ్చేసాం కదా, అదే టైంకి మా పిన్ని కొన్ని మొక్కలు ఫామ్లో ఉంటే వాటికి వాటరింగ్ చేయడానికి అని చెప్పి వెళ్తుంది. మేము కూడా తనతో పాటు వెళ్తున్నాం. ఇక్కడ ఫామ్ చాలా బాగుంటుందండి, కాకపోతే కాస్త కేరింగ్ తక్కువ అయింది. కేరింగ్ తీసుకుంటే కనుక ఈ ఫామ్ భలే ఉంటుంది. నా డ్రీమ్ అండి అసలు, ఇలాంటి ఒక ఫామ్ తీసుకొని అందులో ఒక మంచి చిన్నదైనా పర్వాలే ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులోనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి. ప్రకృతి మధ్యలో మామిడికాయలు చూసారా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అయినా మ్యాంగోస్ ఇష్టం ఉండని వాళ్ళు ఇండియాలో ఎవరు ఉంటారు చెప్పండి. అసలు అద్భుతంగా ఉంటాయి మామిడికాయలు తింటుంటే. ఆవకాయ పెడితే ఇంకా బాగుంటుంది. ఇవి మా తాతయ్య వాళ్ళ ఎడ్లండి. నేను చాలా మెమరబుల్ జర్నీ అని చెప్పాను కదా, అది ఇదేనండి. ఇప్పుడు మనం ఎడ్ల బండి మీద పక్క ఊరికి జాతరకు వెళ్తున్నాం అన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఒక విలేజ్ నేచర్ని చూస్తూ ఇలా ఎడ్ల బండి మీద వెళ్తే ఆ ఫీలింగే వేరు కదా. మీరు ఎప్పుడైనా అలా వెళ్ళారా? నేనైతే ఒక 2-3 టైమ్స్ వెళ్ళుంటా. అప్పుడు నేను ఎక్కింది నాటెడ్ల బండి అండి, ఇది టైర్ ఎడ్ల బండి. తను మా పిన్ని, తను మా అమ్మ, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఏదైనా నాటెడ్ల బండి మీద ట్రావెలింగే ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది కదా. దీని మీద కూడా బాగుంటుంది, కానీ ఏదైనా
ఆ ఓల్డ్ డేసే వేరు, చాలా బాగుంటాయి. మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. సన్సెట్ చూసారా, రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడటానికి, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. మా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం అండి ఎడ్ల బండి ఎక్కడం. చాలా ఎంజాయ్ చేశారు, అసలు మామూలుగా కాదు. ఇక్కడ ఎక్కువగా వరి, చెరకు వేశారండి. వరి లైట్గా ఉంది కానీ చెరకు బాగా ఎక్కువగా ఉంది. ఈ చెరకు చూస్తే కనుక నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మాకు ఒక క్రెసర్ ఉండేది, అక్కడ తెగ ఆడుకునే వాళ్ళం అనమాట. చూసారా ఎంత పచ్చని ప్రకృతి మధ్యలో ఇలా ప్రయాణం చేయడం, ఆ థ్రిల్లే వేరు కదా ఏదేమైనా. ఆ బండి నడుపుతున్నది మా తాతయ్య అండి. మా అమ్మమ్మ రాలేదు, కానీ మా అమ్మమ్మ వచ్చుంటే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఓ బేబీ సినిమాలో సమంత లాగా. మా చిన్నోడిని అడిగితే ఎలా ఉంది జర్నీ అని ఎలా నవ్వుతున్నాడో చూడండి. మా చిన్నోడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు, మా పెద్ద అబ్బాయి కంటే కూడా. ఫైనల్లీ మేము జాతర దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆ టాయ్స్ అవన్నీ చూసి ఇంకా దర్శనానికి కూడా వెళ్ళనివ్వట్లేదు, ఏడుస్తున్నారు బాగా. ఎంట్రన్స్లో శివపార్వతులు చాలా బాగుంది కదా. చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఈ లైటింగ్ సెట్ చూస్తుంటే. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. అసలు టెంపుల్లో ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోనివ్వలేదు పిల్లలు, అందుకే ఎక్కువ టైం ఇక్కడ ఉండడం కుదరలేదు. టాయ్స్ కోసం ఏడుస్తూనే ఉన్నారు అలానే. అందుకే త్వరగా దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసాం. పిల్లలకి టాయ్స్ కొనేసి వెంటనే ఇంటికి వచ్చేసామండి. సరేనండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.